అమ్మా, బావి పక్కన 2 కుండలు ఎందుకున్నాయి? ఒకటి ఇంత బాగుంది, మరోటి మాత్రం పగిలిపోయింది కదా. ఇది పనికి రాదేమో అమ్మా. చూడు కన్నా, ఈ చీలికల వల్ల నీరు వృధా అవుతుందనుకుంటావు, కాని అదే నీరు మొక్క వేర్లకు చేరి దాన్ని ఇంకా బలంగా చేస్తుంది. భిన్నంగా ఆలోచిస్తే అదే లోపం మంచిగా మారుతుంది. వస్తువులైనా మనుషులైనా పూర్తిగా ఉండరు కన్నా, ఎవరికి ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ ఆ లోపాల వల్ల కాదు వాళ్ళ విలువ నిర్ణయించేది. వాళ్ళు ఎంత ప్రయత్నిస్తారు, ఎలా ముందుకు సాగుతారు, ఎంత మంచిని పంచుతారు, అదే వాళ్ళ నిజమైన అందం. మన జీవితంలో కూడా ఇలానే. కొంతమంది చూడటానికి చాలా అందంగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు. కానీ అందంగా లేనివాడు అని విలువ లేనివాడు కాదు, లావుగా ఉన్నవాడు అని బలహీనుడు కాదు, పొట్టిగా ఉన్నవాడు తక్కువవాడు కాదు. గుర్తుపెట్టుకోకన్నా, సరైన దారి చూపితే, సరైన అవకాశం దొరికితే మనమూ లోపం అనుకున్నదే ఒకరోజు మన బలంగా మారుతుంది.